రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కారుని కర్ణాటక బస్సు ఢీకొట్టినట్టు కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఇలాంటి ఘోరమైన రోడ్డు ప్రమాదాలు ఈ మధ్య చాలా వరకు ఎక్కువ అయిపోయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా దీనికి గల కారణాలు అతి వేగమే అన్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే కారును ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు అయితే ఇప్పటికే ఒకళ్ళు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. నలుగురికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. మృతుల సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన వారిగా ఇప్పటికీ గుర్తించారు. అయితే హంపీకి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలోని జాన్ రెడ్డి కుటుంబం మొత్తం కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ప్రమాదం ధాటికి బస్సు కింద చిక్కుకున్న కారు, అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పటికీ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే కారు ఎలా మొత్తం కూడా బస్సు కిందకి వెళ్ళిపోయిందో మనం చూడొచ్చు. మొత్తం కార్ పైకి ఈ ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో కర్ణాటకకి సంబంధించిన బస్సు, అది కార్ పైకి ఏ విధంగా దూసుకొచ్చిందో కూడా ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు ఆ స్క్రీన్స్. అయితే ఈ ప్రమాదం దాటికి మొత్తం కూడా ఈ బస్సు కిందకి కారు వెళ్ళి చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 42వ నేషనల్ హైవే బూదగవి దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ వాళ్ళని హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నప్పుడు తెలుసుకున్నారు. అయితే ప్రధానంగా దీనికి అతి వేగమే అన్నట్టు కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ అతి వేగం అంటే ఓవర్టేక్ చేయడానికి లేకపోతే యూటర్న్ చేసుకోవడానికి ఇలా వెంటనే ముందు ఎటువంటి వాహనం వస్తుంది లేకపోతే చుట్టుపక్కల ఎటువంటి వాహనాలు వస్తున్నాయి అన్న దానిపైన కూడా దృష్టి పెట్టకుండా వాళ్ళు ముఖ్యంగా ఇటువంటి హైవేల పైన ఈ స్పీడ్ ఏదైతే ఉందో లిమిటెడ్ స్పీడ్ అని చెప్తున్నా సరే, ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క లిమిటెడ్ స్పీడ్ అని పర్టికులర్గా చెప్తున్నా సరే వినకుండా కూడా ఈ విధంగా ప్రయాణం చేయడం, అలాగే ఈ విధంగా చూస్తున్నాం కదా. అసలు ఇటువంటి యాక్సిడెంట్లకి గురి కావడం కూడా ఈ మధ్యకాలంలో చాలా వరకు విపరీతంగా పెరిగిపోయాయనే చెప్పొచ్చు. అయితే ప్రధానంగా అతి వేగం ఎప్పటికప్పుడు వద్దని చెప్తున్నా సరే ఎక్కడ కూడా జనాలు వినని పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి యోగానంద్ కూడా ఉన్నారు. రైట్ అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. అసలు బస్సు ఏ విధంగా కార్ దగ్గరికి కారు మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య కూడా మనం చూసాము. ఇప్పటికీ ఒకరు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా వాళ్ళ పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. మరి బస్సులో ఎంతమంది ఉన్నారు ఏంటి, వాళ్ళలో ఎంతమందికి గాయాలయ్యాయి అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే కేవలం ఇప్పటి వరకు ఏంటంటే ఇది అతివేగం కారణంగానే యాక్సిడెంట్ చోటు చేసుకుంది అని చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కూడా అందజేయడానికి మా ప్రతినిధి యోగానంద్ ఫోన్లో ఉన్నారు. రైట్ యోగానంద్, అయితే ప్రజెంట్ మనం ఇక్కడ యాక్సిడెంట్ చూస్తూ ఉన్నాం కదా, అయితే కేవలం అతివేగమే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? రైట్ గౌతమి, అనంతపురం జిల్లా ఉరవకొండలో నుంచి బళ్ళారికి వెళ్లే హైవే ఇవాళ రోడ్డు ప్రమాదం చేసుకుంది. కారు కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొక తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఒక్కసారిగా అతివేగం దాటికి బస్సు కింద కారు చిక్కుకోవడం కూడా అందులో వారిని కూడా బయటకు చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది అధికారులకు కూడాను. అయితే ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని కారు కింద బస్సు కింద చిక్కుకుంది. కారును పూర్తిగా కూడా బయట తీయడానికి కూడా అపసవాలు ఎటకేలకు వాహనాల బయట నలుగురిని కూడా అనంతపురం ఆసుపత్రి నడిపించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురంలో ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించాల్సింది. అయితే వీరంతా కూడా ధర్మవరం ప్రాంతానికి చెందిన వారుగా కూడా ఒకే కుటుంబానికి తెలుస్తుంది. వీరంతా హంపీకి కర్ణాటకలోని హంపీకి చూసుకొని వెళ్లి వస్తుండగా వేసవి కావడంతో పిల్లలందరికీ కూడా తిరిగి వస్తుండగా కూడా ఈ ప్రమాదం జరిగింది. ముందరలో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఆర్టీసీ బస్సు ఈ వాహనానికి ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం తెలుస్తుంది. ప్రమాదానికి కూడా కేవలం అధికమైన కారణంగా రెండు వాహనాలు కూడా వేగంగా రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంటుంది. వారందరినీ కూడా ఆసుపత్రి నడిపించారు. ఇందులో ఒక పరిస్థితి విషమంగా తెలుస్తుంది గౌతమి. రైట్, థ్యాంక్ యూ యోగనాథ్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం ఉరవకొండ ప్రాంతంలోని యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటువంటి యాక్సిడెంట్ ఈ మధ్య కాలంలోని చాలా దారుణంగా పెరిగిపోయాయనే చెప్పొచ్చు. ఎందుకంటే డే టైం అని లేదు, నైట్ టైం అని లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఈ అతి వేగం అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ముందుగా మనమే వెళ్ళిపోవాలి, ముందు మనమే వాళ్ళని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ఏదైతే ఈ జనాల మైండ్ సెట్ ఏదైతే ఉందో దీనివల్ల తప్పు ఒకరు చేస్తే ఇంకొకరు అనుభవించాల్సి వస్తుంది అన్న పరిస్థితులు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే అతివేగం కారణంగా ఇటు అన్యాయంగా ఒక కుటుంబానికి కూడా తీరని లోటు అని కూడా చెప్పుకోవచ్చు ఇందులోని. సో ముఖ్యంగా ఏదైనా సరే ఇటువంటి వాహనాల్లో ప్రయాణించేటప్పుడు, ముఖ్యంగా హైవేల పైన వెళ్తున్నప్పుడు కూడా లిమిటెడ్ స్పీడ్ ఏదైతే మనకు అక్కడ అలాట్ చేయడం జరుగుతుందో ఆ స్పీడ్లోనే అటు బస్ కానీ, కార్స్ కానీ, బైక్స్ కానీ ఎటువంటి మనకి రోడ్డు మీద ఇది వన్ వే కదా, నచ్చినట్టు వెళ్ళిపోవచ్చు, లేకపోతే మనకు ఎవరు కూడా అడ్డు చెప్పేవాళ్ళు లేరు అని చెప్పి ఇష్టానుసారం కనుక డ్రైవ్ చేసుకుంటూ కనుక పోతే ఇదే విధంగా పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అతి వేగం ఎప్పటికైనా ప్రమాదకరం అని చెప్పి ప్రజలు మరొకసారి గుర్తు చేసుకోవాల్సింది కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పటికే నలుగురు పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇంకొంతమందికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. మరి వీరికి సంబంధించి అసలు ఇప్పటికీ ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకెంతమందికి గాయాలయ్యే అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో ప్రెజెంట్ ఇటువంటి హైవేల పైన కేవలం ఆర్టీసీ బస్సులనే కాకుండా ఇటు లారీలు కావచ్చు, ఇలాంటి యాక్సిడెంట్స్ అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలోని. కేవలం హైవేలనే కాకుండా ఇటు మనకి అందరూ అంటే జనసంచారం ఉన్న రోడ్ల మీద కూడా ఈ యాక్సిడెంట్స్ అన్నవి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా యంగ్స్టర్స్ బైక్లు డ్రైవ్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే కార్లు డ్రైవ్ చేసేటప్పుడు కావచ్చు, ఈ రేసులు పెట్టుకోవడం, అంటే ఫ్రెండ్స్ మధ్య ఇటువంటి రేసులు పెట్టుకోవడం, లేకపోతే నేను ముందు వెళ్తానంటే నేను ముందు వెళ్తాను అని చెప్పి, లేకపోతే రోడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఈ చేస్తున్న ఈ స్టంట్లు కావచ్చు, లేకపోతే అతి ముఖ్యంగా అని చెప్పొచ్చు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇందుకు ఈ యాక్సిడెంట్స్కి ప్రధానమైన కారణంగా కూడా నిలుస్తూ ఉన్నాయి. సో ఏదైనా వన్స్ మనం ఒక వాహనం మీద ఉన్నాము అని అంటే మన ఏకాగ్రత, మన ఒళ్ళు అన్నీ కూడా దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలి అన్నదైతే ఇక్కడ క్లియర్ కట్గా మరొకసారి గట్టిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనమే కాకుండా మనతో పాటు ఉన్న వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేసే వాళ్ళు అవుతున్నాం. కాబట్టి డెఫినెట్గా ఇటువంటి వన్స్ మనం రోడ్డు పైన అడుగు పెడుతున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉంటే తప్ప ఈ మధ్యకాలంలో అసలు మనం ప్రాణాలతో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అంతే ప్రాణాలతో ఇంటికి వెళ్తామా అన్న పరిస్థితి నెలకొనింది. సో డెఫినెట్గా వాహనాలు నడిపే వాళ్ళు అది చిన్న వాహనమా పెద్ద వాహనమా అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అండ్ స్పీడ్ లిమిట్స్ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఇటువంటి యాక్సిడెంట్స్ వల్ల ఎన్నో కుటుంబాలు ఇవాళ రోడ్డు పాలైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం.